భారతదేశం గర్వించదగ్గ అద్భుతమైన వైవిధ్యం గల పశువులు ఒంగోలు జాతి పశువులు. అవి ఇంట్లో ఉంటే అంతకంటే సంపదేముంటుందని ఒకప్పుడు మన రైతులు అనుకునేవారు. ఎన్నెన్నో మేలైన లక్షణాలను సొంతం చేసుకున్న ఒంగోలు జాతి పశువుల సంఖ్య మన దేశంలో రాను రాను తగ్గిపోతోంది. వాటి పుట్టినిల్లైన తెలుగు గడ్డపైన వారి సంఖ్య వేలల్లో కూడా లేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో వీటి సంఖ్య తగ్గిపోతుంటే బ్రెజిల్లో మాత్రం లక్షలాదిగా పెరిగిపోతోంది. ఆ దేశంలో వీటి సంఖ్య 12 కోట్ల పైమాటేనట. తాజాగా బ్రెజిల్ దేశం ఒంగోలు జాతి పశువుల కృత్రిమ పిండాలు కావాలని మన దేశం వెంటపడుతోంది. ఒంగోలు జాతి పశువుల నుంచి మరింత లబ్ధి పొందడానికి పథకాలు రచించింది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని, బ్రెజిల్ కేంద్ర మంత్రిని కలిశారు. ఒంగోలు పశువుల జీవ వైవిధ్యం దేశానికే ఉపయోగపడాలని, వాటి అభివృద్ధికి దోహదం చేసే సాంకేతికతను బ్రెజిల్ భారతదేశానికి అందించాలని అభ్యర్థించారు. తన విజ్ఞప్తులకు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు బ్రెజిల్ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. తమ ప్రయత్నాలు సఫలమైతే ఒంగోలు జాతి పశువులతో మన అన్నదాతలు కూడా లబ్ధి పొందే రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానంగా ఇంకో విషయం అంటే ఒంగోలు జాతి పశు సంపదకు సంబంధించి మరోసారి మళ్ళీ మీరు ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు, దేశం సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే బ్రెజిల్ సెంట్రల్ మినిస్టర్ కైరోను కూడా నాకు కలవడం జరిగింది. అలాగే మన సెంట్రల్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది. ఏం హామీలు లభించాయి? మన జాతి సంపదను కాపాడడానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి? ముఖ్యంగా నేను ఈ పర్యటనలో, ఢిల్లీ పర్యటనలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని రాధామోహన్ సింగ్ గారిని, బ్రెజిల్ వ్యవసాయ శాఖ మంత్రి మిసెస్ కైట్రో గారిని కలిసిన ప్రధాన అంశం, గత 1.5 years నుంచి బ్రెజిల్ ప్రభుత్వం మన ప్రభుత్వానికి ఒక అభ్యర్థన పెట్టుకుంది. ఏమనంటే భారతదేశంలో ఒంగోలు గిత్తలకి ఉండే డిమాండు చాలా గొప్పది. ఆ బ్రీడ్కి మాకు ఆ బ్రీడ్ నుంచి పిండాలు తయారు చేసి సప్లై చేయమని 5000 పిండాలు తయారు చేసి సప్లై చేయమని అభ్యర్థన పెట్టుకొని ఉన్నారు గత 1.5 years నుంచి. ఇది నాకు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరమే ఈ విషయం నా దృష్టిలోకి వచ్చి నేను ఇది పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో బ్రెజిల్ దేశ అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని వాళ్ళకి పిండాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే మన జాతి సంపద ఒంగోలు గిత్తలు అనేది ఇండియా ప్రైడే అని చెప్తారు. ఒంగోలు క్యాటిల్ అంటేనే ఇండియా ప్రైడ్గా ఉన్నదాన్ని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు అని చెప్పి నేను పార్లమెంట్లో దీని మీద మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు బ్రెజిల్ దేశ వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన ఒక డెలిగేషన్ ఇండియా పర్యటనకు వచ్చి ఆ విషయం మళ్ళా మన కేంద్ర ప్రభుత్వంతో, వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడబోతున్నారు. దీన్ని మళ్ళా మనం పోగొట్టుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మీడియాలో గత 2-3 నెలల నుంచి వస్తూ ఉంటే ఆ సందర్భంగా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రపోజల్స్ వస్తున్నాయి, అవి మనం ఇస్తే మన రైట్ను కూడా మనం పోగొట్టుకుంటాం అని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. దాని బదులు ఇంకా బ్రెజిల్లో మొత్తం 180 మిలియన్ల పశువులు ఉంటే గేదెలు అంటే ముఖ్యంగా ఆవులైతేమి, ఎద్దులైతేమి 150 మిలియన్ ఉంటే అందులో 120 మిలియన్ ఒంగోలు బ్రీడ్, వెదర్ ఇట్ ఈస్ క్రాస్ బ్రీడ్ ఆర్ వాట్ ఎవర్ బ్రీడ్, ఒంగోలు బ్రీడ్ పశువులు ఉన్నాయి. ఏ పర్మిషన్ లేకుండానే ఇల్లీగల్గా వాళ్ళు గత 40-50 సంవత్సరాల్లో ఇల్లీగల్గా తీసుకెళ్ళే మొత్తం 150 మిలియన్లో 120 మిలియన్స్ ఒంగోలు ఆవులైతేమి, ఎద్దులైతేనేమి అక్కడ చేసి దాని మీద విపరీతంగా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి వాళ్ళు కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఎందుకంటే ఆ ఎద్దుల్ని, ఆవుల్ని మెక్సికో, యుఎస్ వేరే దేశాలకు అమ్మి గణనీయమైన ఆదాయం సంపాదిస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఒంగోలు బ్రీడ్ ఆవులు సుమారు 30 లీటర్ల పాలు ఇచ్చే స్థాయికో వాళ్ళు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోగలిగారు. మన ఇండియాలో అయితే కేవలం 5-6 లీటర్లో 10 లీటర్లో ఇస్తాయంట మ్యాక్సిమం. సో ఇవన్నీ నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఆర్టిఫిషియల్ ఎంబ్రోస్ ఇచ్చే కార్యక్రమం తక్షణమే విరమించుకొని వాళ్ళ దగ్గర నుంచి ఈ టెక్నాలజీ డైరీ ఇంప్రూవ్ చేసుకోవటానికి మన పశు సంపదని ఒంగోలు గిత్తల్లో ఎస్పెషల్లీ సెమన్
మళ్ళీ ఇంప్రూవ్ చేసి టెక్నాలజీ ఏ విధంగా అయితే వాళ్ళు వాడుతున్నారో అవన్నీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అడుగుదామని చెప్పి ప్రపోజ్ చేస్తే రాధామోహన్ సింగ్ గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి ఇమీడియట్గా ఈ ఆర్టిఫిషియల్ పిండాలు ఇచ్చే కార్యక్రమం ఎట్టి బస్సులో మనం ముందుకు తీసుకుపోము. ప్రభుత్వం కూడా దానికి వ్యతిరేకంగానే ఉంది. వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ ఎట్టి బస్సులో ఒకసారి మనం సాధించుకొని పాల ఉత్పత్తిని పెంచుకునేదానికి, గేదెల దీన్ని పెంచుకునేదానికి తప్పకుండా ఒంగోలు క్యాటిల్ని పెంచుకునేదానికి ఉపయోగించుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా రేపు ఏప్రిల్ మే నెలలో మొత్తం ముఖ్యంగా ఒంగోలు క్యాటిల్కి సంబంధించి బ్రెజిల్లో పెద్ద ఎత్తున ఒక ఎక్స్పో పెడుతున్నారంటే ఎగ్జిబిషన్ లాంటిది జరుగుతుంది. దానికి మీరు కూడా రండి, మీ వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు వచ్చి చూస్తే మా టెక్నాలజీ ఏ విధంగా మేము ఇంప్రూవ్ చేసామనేది ఆ ఎగ్జిబిషన్లో మీరందరూ కూడా మీతో మీరే తిలకించవచ్చు. దానికి అవసరమైన టెక్నాలజీ ఇటానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు వచ్చి ఏ టెక్నాలజీ మీ కండిషన్ సూట్ అవుద్దో ఒకసారి చూసుకుంటే బాగుంటుందని కూడా ఆమె ఇన్వైట్ చేయడం జరిగింది. తప్పకుండా అన్ని విధాల ప్రజలు మనకు సహకరిస్తుంది కాబట్టి ఎప్పటికైనా మనం పోగొట్టుకున్న ఒంగోలు జాతి గిత్తల దీన్ని కాపాడుకోవటానికి తప్పకుండా కృషి చేద్దామని చెప్పి నేను మన వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరడం జరిగింది. ఒక బ్రెజిల్లోనే 180 మిలియన్ ఉంటే మన ఇండియాలో ఏదైతే మనం భారతదేశానికి గొప్పగా చెప్పుకుంటున్నామో కనీసం 3 లక్షలు కూడా లేవంట. సో అంత అధ్వానం పరిస్థితి నుంచి దీన్ని ఇంప్రూవ్ చేసే కార్యక్రమం చేద్దాం. దీంట్లో భాగంగా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారిని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ఆదర్శంగా పెద్ద ఎత్తున మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక గోకుల్ గ్రామ ఇది అని ప్రతి రాష్ట్రానికి ఒక సెంటర్ డెవలప్ చేస్తున్నారు. కేవలం పశు సంపదని, కేవలం ఆవుల్ని పెంపొందించేది దానికోసం వాటిని డెవలప్ చేసి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే దానికోసం ఆ కార్యక్రమం మా రాష్ట్రంలో ఒంగోలు క్యాటిల్ ఆల్ ఓవర్ వరల్డ్ పాపులర్ కాబట్టి ఆ గోకుల్ గ్రామ్స్ ఇది ప్రకాశం జిల్లాలో పెట్టండి, దానికి అన్ని విధాలా మేము సహకారం అందిస్తాం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన దానికి కూడా సానుకూలంగా స్పందించి మీరు ప్రపోజల్ పంపించండి, మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము తప్పకుండా దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మన దేశానికి గర్వించదగ్గ సంపద మన రాష్ట్రానికి ఒక ఆస్తి అయినప్పుడు మీరు ఒక్కళ్ళే పార్లమెంట్లో మాట్లాడుతున్నారు, మీరే ఫైట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీన్ని కాపాడే ప్రయత్నం కానీ లేదా మీరు ఈ పిండాలు పంపిణీని అడ్డుకునే ప్రయత్నం కానీ చేసిన దాఖలాలు లేవు. ఎందుకు, ఎలా చూస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళంతా పబ్లిసిటీ కోసమే చేస్తారు. ఏ కార్యక్రమం చేసినా చిత్తశుద్ధితోటి రాష్ట్ర అవసరాల కోసం ఏ పని చేయరు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనే దానికి ఇట్లాంటిదే పెద్ద నిదర్శనాలు. ఒంగోలు జాతి పశు సంపదను కాపాడే ప్రయత్నంలో తాను అవిరళంగా శ్రమిస్తాను, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను ఒంగోలు పశు సంపదను కాపాడే ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భట్టుతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు. గిట్టుబాటు ధరలు దొరకక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. కేంద్ర ప్రభుత్వం వరికి క్వింటాలకు 50 రూపాయల మద్దతు ధర పెంచిందని చెప్పారు మంత్రి. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. వరిలో కొత్త వంగడాలను సృష్టించిన పరిశోధకులను ఆయన సత్కరించారు. కొత్త వంగడాలు కేవలం ల్యాబ్లకే పరిమితం చేయకుండా రైతులకు అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి దత్తాత్రేయ. గిట్టుబాటు ధర లేక వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ఆత్మహత్యల నివారణ జరగాలంటే ఈ ఉత్పత్తి అధికంగా రావాలి. వాళ్ళకు కేవలం మినిమం సపోర్ట్ ప్రైస్, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో 1400 రూపాయలు ఉన్నటువంటి ఈ రైస్ ఉన్నటువంటి ఎంఎస్పి ప్రైజు దీన్ని 50 రూపాయలు పెంచి 1450 చేసినాం. రైతులు ఇంకా పెంచాలనేటువంటిది వాళ్ళు కోరుతున్నారు. ఈ స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది.